హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ క్యారేజ్కి అని చెప్పేసి పప్పు క్యాబేజీ వండుతున్నా. మార్నింగ్ తీసిన వీడియో కాబట్టి కొంచెం లైటింగ్ సరిగా లేదు. సో నేను పప్పు కడిగేసి శుభ్రం చేసి కుక్కర్లో వేసేసా. అందులో పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు వేసాను. క్యాబేజీ నేను ఆల్రెడీ కడిగేసి వేసేసాను. సో అందులోనే 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకుంటున్నాను. అంటే కొంచెం పప్పు క్యాబేజీ బాగా ఉడకాలి కదా, అందుకని చెప్పి వాటర్ కూడా వేసేసాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను విజిల్స్ ఇచ్చానమాట. సో విజిల్ వచ్చేసిన తర్వాత కుక్కర్ తీసి చూస్తే బాగా ఉడికిపోయింది. పప్పు, టమాటా, క్యాబేజీ మొత్తం అంతా బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇంక నేను తాలింపు పెట్టుకోవడానికి కళాయి పెట్టేశాను. కళాయిలో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి. నేను ఇక్కడ ఎండుమిర్చి కట్ చేస్తున్నాను. నేను చేత్తో నాకు ఇలాగ చితపడం వచ్చు, కానీ కారం అంటుకుంటుందని చెప్పి నేను కత్తెరతో కట్ చేయడమే నాకు అలవాటు. సో నేను ఇంకా ఇందులోని ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మొత్తం అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసాను. కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం వేయాలి. నేను ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను. తాలింపు వేసి పప్పు తిరగేసేసిన తర్వాత నేను అందులో కొంచెం సాల్ట్ అది వేసాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మరిగించాను. అంతే. ఇంకా కొద్దిసేపు మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసాను. పప్పు క్యాబేజీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.